మేడం ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉంది మే మాసం అంతా కూడా? అందరూ మిశ్రమం అనే చెప్పుకోవాలి వీళ్ళకి. మే మాసంలో మనకు తెలుసు ఆల్రెడీ గురు మూవ్ అవుతున్నారు. ఆల్రెడీ అన్ని వీడియోస్‌లో నేను చెప్తూ వస్తున్నాను. 9వ ఇంట్లో నుంచి 10వ ఇంట్లోకి మూవ్ అవుతున్నారనమాట. 7వ ఇంట్లో శని ఉన్నారు. అందుకని మనం ఎప్పుడు మాట్లాడుకున్నప్పుడు కూడా సింహరాశి వాళ్ళ పార్ట్నర్స్‌కి చాలా బావుంటుంది. అంటే ఏంటంటే లైఫ్ పార్ట్నర్స్ కానీ, బిజినెస్ పార్ట్నర్స్ కానీ వాళ్ళకి చాలా చాలా బావుంటుంది అనే చెప్పుకున్నాం మనం. ఇది చూసుకోవాలి అంటే వీళ్ళు ఎందుకు మిశ్రమం అని చెప్తున్నానంటే వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ కొంచెం రాకుండా చూసుకోవాలనమాట. హెల్త్ మీద ఎక్కువ ధ్యాస పెట్టాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అండ్ ఆల్సో ప్లానెటరీ పొజిషన్స్ అంత బాలేదు కనుక కొంచెం ఆయుకారకుడు శనియే. సో, ఎక్కువ బాధ పెట్టడు గానీ కొంచెం బాధ పెట్టడం అనేది ఉంటుంది. శని చూపు ఉంది కదా! మరి శని దృష్టి ఉంది. సో, అలాగే 8దో ఇంట్లో ఇప్పుడేమో రాహును మనకి కుజుడు కూడా కలిసున్నారనమాట. సో, కొన్ని యాక్సిడెంట్స్ అవ్వకుండాను లేకపోతే గౌనంగా ఉండడం అంటాం. మనం మైండ్‌ఫుల్‌గా ఉండండి అని చెప్తాం. అవన్నీ చూసుకోవాలనమాట. మనం బయటికెళ్ళినప్పుడు గానీ, అందరికీ చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇప్పుడు స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు. ఈ రాశిలో ఉన్నవాళ్ళు బోలెడంత మంది ఉంటారు. వాళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు ఇంజ్యూరీస్ అయితే మనము పని జరగదు. దూరంగా కూర్చోవాలి. కానీ అది మైనస్ పాయింట్. ఇక్కడ ప్లస్ పాయింట్ మాట్లాడుకోవాలంటే కెరియర్ డెవలప్‌మెంట్ బావుంటుంది. అంటే అడ్డంగాలొస్తాయి. ఎందుకంటే 9థ్ నుంచి 10థ్‌కి వెళ్తున్నారు ఇప్పుడు మనకు గురుడు. సో, వెళ్తున్నప్పుడు కెరియర్ అడ్వాన్స్‌మెంట్ చాలా చాలా బావుంటుంది. ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కొత్తగా ఉద్యోగాల కోసం వెతుకున్న వాళ్ళకి మంచి సూచనలే కనిపిస్తున్నాయి. బయటికెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. వీళ్ళకి ఏంటంటే గుప్త సబ్జెక్ట్ మీద ఎక్కువ ధ్యాస ఉంటుంది. అంటే నేను చదువుకోవాలి ఇంకా. తనకి నచ్చిన సబ్జెక్ట్ చదువుకోవాలి. దాంట్లోనే నేను పైకి రావాలి. అదొక నాట్ ఓన్లీ ఎ గుడ్ థింగ్. ఇట్ ఈస్ ఆల్సో లెట్స్ సే ఇట్స్ నాట్ ఐ వోంట్ సే బ్యాడ్ అని చెప్పను. అదొక డైవర్షన్ కదా! సో, చదువుకోవడం అనేది ఇంట్రెస్ట్ ఉంటుందనమాట ఎక్కువ. సో, కన్‌ఫ్యూషన్ కూడా ఉంటుంది. ఎక్కువ చదివితే ఏమవుతుంది? కన్‌ఫ్యూషన్స్ ఎక్కువవుతాయి. ఏ సబ్జెక్ట్ మీద కాన్సంట్రేట్ చేయకపోవడం అనేది ఉంటుంది. సో, ఇవన్నీ ఏంటంటే మైండ్ కంట్రోల్ చేయాలి అంటే తప్పక పరిహారాలనేవి చేసుకుంటూ ఉండాలి. అలాగే ఏంటంటే వీళ్ళు బాసెస్‌తో సూపర్ బాస్ ఎస్పెషల్లీ ఎల్డర్స్ తోటి కెరియర్ పరంగా అంటే ఏంటి మనం ఇప్పుడు చూసామంటే అన్ని ఎంఎన్‌సీసే. గవర్నమెంట్ కూడా చాలా పెద్ద ఆఫీసెసే ఉన్నాయి. ఏ డిపార్ట్‌మెంట్ అయినాను. కొంచెం జాగ్రత్తగా కొలీగ్స్‌తో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. నోటి దురుసు వద్దు. ఎందుకంటే ఈగోయిస్టిక్‌గా మనం 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 మాట్లాడి మనదే మనం చెడుపుకోకూడదు కదా! సో, జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే పర్సనల్ డెవలప్‌మెంట్ మీద ధ్యాస పెట్టి కొంచెం మెడిటేషన్ అది కొంచెం పద్ధతిగా చేసుకుని అలాగే ఫుడ్ కూడా పద్ధతిగా తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది. అలాగే మనం ఇన్వెస్ట్‌మెంట్ విషయానికొస్తే గనక వీళ్ళకి బావుంటుంది చాలా. అంటే ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్ కానీ, లేకపోతే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు గానీ, అలాగే ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు సపోజ్ వీళ్ళుంటారు ప్రవచనాలు చెప్పేవాళ్ళుంటారు. ఇంకా కన్సల్టెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే అంటే అడ్వైస్ ఇచ్చేవాళ్ళు అందాం కాసేపు. ఎనీ అడ్వైజర్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ నుంచి ఎక్కడ మనకి పొలిటికల్‌గా కూడా అడ్వైజర్స్ ఉంటారు కదా! వాళ్ళందరికీ బావుంటుందనే చెప్పుకోవాలనమాట. అంటే ఏంటంటే ఇది విస్తరిస్తుంది. అంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి. కొత్త ఆపర్చునిటీ. ఎందుకంటే కెరియర్ డెవలప్‌మెంట్ అనేది ఉంది కనుక తప్పక బావుంటుంది. అలాగే ఈ దాంట్లో ఉన్న రైతులకి ఎస్పెషల్లీ ఏంటంటే మనం పర్ల్స్ చేసినా లేకపోతే మన ఫిషరీస్ అంటాం కదా! వాటర్‌లో ఉన్నవి చేసే వాళ్ళకి చాలా బావుంటుంది. ఈ రాశిలో ఉన్న వాళ్ళకని చెప్పుకోవాలనమాట. పరిహారాల విషయానికొస్తే తప్పక ఆదిత్య హృదయం చదువుకోవడం మంచిది. ఎందుకంటే ఈ రాశికి అధిపతి అయిన సన్ ఇప్పుడు ఎగ్జాల్టేషన్‌లో ఉన్నారు. ఎగ్జాల్టేషన్‌లో ఉన్నప్పుడు బానే ఉంటుంది. మళ్ళా ఏంటంటే ఈ నెలే మళ్ళా పక్కకెళ్తారు కదా! ఇప్పుడు జూపిటర్‌తో కలుస్తారు. సో, ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులనేవి వస్తూ ఉంటాయి. సో, ఆదిత్య హృదయం చదువుకోవడం, అలాగే అర్ఘ్యం ఇవ్వడం. ఆదిత్య హృదయం ఎందుకు చదువుకుంటాం మనం? ఎప్పుడు హెల్త్‌కి చెప్పుకుంటాం మనం. సో, హెల్త్ గురించి మన ఆదిత్య హృదయం ఎవ్రీ సండే ఒక్కసారైనా చదువుకోవడం మంచిది. అలా కాకున్న పక్షాన మనం వినడం అనేది ఇంకా మంచిదనమాట. అలాగే అర్ఘ్యం ఇవ్వడం సన్ గాడ్‌కి తప్పక మంచిది. అలాగే తిలకం పెట్టుకోవచ్చు మనం. అంటే ఆరెంజ్ కలర్ పెట్టుకోవడం అనేది ఇంకా మంచిది. చిన్నదిగా పెట్టుకోవచ్చు, పెద్దదిగా ఎవరిష్టం వాళ్ళది. పెట్టుకుంటే ఇంకా మంచిది. అలాగే గోవుకి ఏంటంటే బెల్లం ఇవ్వడం. అంటే స్వీట్ మనం బెల్లంతో చేసైనా ఇవ్వచ్చు. లేకపోతే ఉత్తి బెల్లమైనా పెట్టొచ్చు. పెడితే ఇంకా మంచిది. అది కూడా సండే అనమాట. ఇవన్నీ చేస్తే కొంతవరకు ఏంటంటే హెల్త్ విషయంలో కొంచెం ఊరట అనేది కలుగుతుంది. అలాగే ఏంటంటే ఇప్పుడు హెల్త్ విషయంలో చాలామంది బాధపడే వాళ్ళు ఉంటారు కదా! ఇంకా బాధపడకుండా ఉండడం అనేది జరుగుతుందనమాట. తప్పక బావుంటుంది. ఇది మనం మాట్లాడుకునేది ఈ నెల వరకే.
సో ఈ నెల గడిచిన తర్వాత మళ్ళీ వచ్చే నెల మళ్ళీ చూసుకోవాల్సిందే కదా. సో కలర్స్ విషయానికి వస్తే మనం ఆరెంజ్ కలరే ఎక్కువ చెప్పాను. ఇందాక కూడా ఆరెంజ్ చెప్పాను నేను. ఆరెంజ్ అండ్ గోల్డ్ పెట్టుకోవచ్చు, బాగుంటుంది, రెండు బాగుంటాయి. సో ఆరెంజ్ అండ్ గోల్డ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే ఏంటంటే వీళ్ళు గణపతికి పూజించడం కూడా ఇంకా మంచిది, అడ్డంగాలు రాకుండా, ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్. చాలా బాగా చెప్పారు మేడం. అది విషయం. మొత్తానికి సింహరాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మీరు వాడే కలర్స్ వల్ల, మీరు చేసే పరిహారాల వల్ల కొన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. గణపతిని ఎక్కువగా ఆరాధించడం, మేడం చెప్పినట్టుగా కొన్ని దానాలు చేసుకోవడం, ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ ఎక్కువగా యూస్ చేయడం, దీనివల్ల చాలా చక్కటి ఫలితాలు మీకు వచ్చే ఏవైతే ఫలితాలు ఉన్నాయో అవి కాస్త త్వరితగతిన మీరు పనులు కంప్లీట్ కాలేదు అనుకున్నవి కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకున్నాకనే ఇలాంటి పరిహారాలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. వ్యక్తిగత జాతకాలు పరిశీలించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే మేడం మీతో మాట్లాడటం జరుగుతుంది. అపాయింట్మెంట్ ఇచ్చి మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.